ఆ అమ్మాయిని వాడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, మన ఇద్దరం లేచిపోదామని. ఆహా, లేచిపోతే దేశం అంతరికి తెలుస్తుంది, పరుగు పోతుందని. ఇప్పుడు దేశమే రాష్ట్రమే కాదు, ప్రపంచం యావత్ ప్రపంచంలో చాలా దేశాలు వీక్షించినారు, దేశమంతా కోడై కూస్తూ ఉంది. సో ఇది పరుగు పోలేదా? ఎందుకు ఆలోచన చేయలేదు ఈమె? నాకు అర్థం కాలే. ఏమంటే చిల్లర వ్యవహారం. భయం అనేది లేదు అని అంటారా? అంటే ఏం కాదులే, ఏమవుతుంది, ఏం కాదు, అది ఏమవుతుంది, ఏమి కాదు, అంతే. మరి అలాంటి వ్యక్తుల్ని చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొకళ్ళు తయారయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కదా సార్. నిజంగా ఆ విధంగా అవుతారంటే అయ్యే వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇంత జరిగినా కూడా అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించింది అంటే ధైర్యంగా ఆ అమ్మాయి పిచ్చిదన్నా ఉండాలి, లేదా జీవితం పట్ల అంటే చట్టాలు ఏం చేయలేవులే అన్న భయం లేదు. అంతకుముందు కూడా ఎవరు రాజా ఏమది ఆ కేసులో రాజా రఘువంశ్, ఆ కేసులో 2 నెలల్లో బెయిల్కి వచ్చింది, బెయిల్ వచ్చేసింది, ఆమె బాగా తిరుగుతోంది. సో ఆ రాజా రఘువంశ్ కేసులో వచ్చినట్టు నాకు బెయిల్ వస్తుంది, మళ్ళా నేను నా బాయ్ ఫ్రెండ్ చోటా పట్టాలు వేసుకొని తిరుగుతాం అనుకునిందో ఏమో.